ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ గాక. ప్రియ దేవుని సంగమా, మన ప్రభువును మన ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవుడు తన కృపలో మనల్ని ప్రేమించి మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని చదివి ముందుకు వెళ్దాం. దేవుడు తన కృపలో మనల్ని బలపరిచినటువంటి సందేశాన్ని ఆలకిద్దాం. ఇర్మియా 31వ అధ్యాయము. ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీ కృప, నీ కాపుదల, నీ భద్రతను బట్టి నీకే మహిమ కలుగును గాక. మమ్మల్ని ప్రేమించి మరొక ఆధ్యాత్మిక సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. అందుబట్టి కొంత తెలియజేస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో, ఈ సాయంకాల ఆరాధన కార్యక్రమంలో నీ సన్నిధిలో చేరిన మేము ఇప్పటి వరకు నేను స్తుతించాం, నేను కనపరిచాం. నాతోనూ మాతోనూ మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ కృపలో ఆశీర్వదించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది. ఇదిగో, చాలా కాలం క్రిందట యెహోవా ప్రత్యక్షమై ఇట్లా అన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రియులారా, గమనించండి. దేవుని సన్నిధిలో ఉన్న మనకి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట మనము గమనించాల్సినటువంటిది ఏమిటి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమును ఎంతో ప్రేమించును కనుక ఆయనే ఈ లోకానికి వచ్చి ఎంతగానో ప్రేమించి, ఎంతగానో ఇష్టపడి, తాను మరణమంత నందుగా మన కొరకు ఆయన చేసినటువంటి ప్రాణత్యాగాన్ని మనం చూస్తాం. ఈరోజు దేవుడు నాతో మాట్లాడేటువంటి ఏమంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమ. ఇది ఒకరోజు ఉండేటువంటి ప్రేమ కాదు, 2 రోజులు ఉండేటువంటి ప్రేమ కాదు, 4 రోజులు 10 రోజులు ఉండేటువంటి ప్రేమ కాదు. శాశ్వతమైన ప్రేమ. దీనికి 1 రోజు 2 రోజులు అని, లేకపోతే కొంతకాలం అని ఉండదు. ఇక అది శాశ్వతం. ఎంతవరకు అనేది కౌంటింగ్ అనేది లేదు, శాశ్వతం. కనుక శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరైనా ఎంతగా ప్రేమించామంటే ఇంత 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 అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ప్రభువారు మాత్రం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తాను. ప్రియులారా, గమనించండి. ఎందుకు సజీవులలో ఉన్నా, ఎందుకు ఏ సమస్యల్లో నుంచి వెళ్తున్నా సరే, ఏ సమస్యల్లో నుంచి మనము నడుస్తున్నా సరే,
అది ఎట్టిదైనా సరే దేవుడు తన అమూల్యమైన ప్రేమ చేత అనగా శాశ్వతమైన ప్రేమ చేత తన కృపలో ఆశీర్వదించి చక్కగా మన ఎడల తన కృప చూపుతున్నాడు కనుకనే అది ఎట్టి సమస్య అయినా సరే మనము ఇదిగో ఇలాగా సజీవులలో ఉండి ప్రభుని ఆరాధించుకున్నట్టుకు, ప్రభుని గణపరచుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఇంత మంచి ఆధిక్యతను బట్టి ఆయనకే మహింకెళ్ళని గాక. మన గొప్ప కాదు, మన యొక్క పేరు కాదు కానీ, మన యొక్క ఆస్తిపాస్తులు కాదు కానీ, మన బలం కాదు కానీ, దేవుడు ఇచ్చేటువంటి ఈ కృప ఏదైతే ఉందో అది ఊరికే రాలా, అదేదో ఊరికే రాలా. ఆయన నిన్ను ప్రేమించాడు గనుక, ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు గనుక, అంతేకాదు కానీ ఆయన ఏదో కొద్ది నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, లేకపోతే కొంతకాలం ప్రేమించేటువంటి వాడు కాదు. ఏదో పండగ రోజుల్లో ప్రేమించేటువంటి వాడు కాదు, ఏదో ఉపవాస దినాల్లో ప్రేమించేవాడు కాదు, ఏదో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ప్రేమించేటువంటి వాడు కాదు. ప్రియులను గమనించండి, ఆయన నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తున్నాడు. నిన్న ప్రేమించాడు, గతంలో ప్రేమించాడు, నిన్న ప్రేమించాడు, ఈరోజు ప్రేమించాడు, రేపు ప్రేమిస్తాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. కనుకనే శాశ్వతమైన ప్రేమతో ఆయన ఏం చేశాడంటే నిన్ను ప్రేమించాడు గనక విడువక నీ ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు. విడువక ఈ పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న పదాలు, చాలా అర్థంతో కూడినటువంటి పదాలు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే ఈరోజు సజీవుడిగా ఉన్నాం. ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే చక్కగా పని చేసుకుంటున్నాం. ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే చక్కగా తింటున్నాం, చక్కగా బ్రతుకుతున్నాం, చక్కగా పోషించబడుతున్నాం. ఈ సమాజంలో సజీవులుగా మనం ఉన్నాం. ఆయన ప్రేమించకపోతే మన యొక్క స్థితి మారిపోతుంది, మన యొక్క పరిస్థితి మారిపోతుంది. కనుకనే ఆయన ప్రేమించాడు కనుకనే కృప చూపిస్తున్నాడు. అంటే కృప మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కృప అనగా దేనికైతే మనం అర్హులం కాదో, ఏదైతే ఇది మనం చేయలేమనుకుంటామో, ఏదైతే మన వల్ల కాదనుకుంటామో, ఏదైతే మన చేత కాదు అనుకుంటామో, దానిలో నుంచి ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్తుంటాడు. ఏదైతే అర్హత లేదో అది ఆయన చేసి చూపిస్తాడు. ఇది నీకు అర్హత ఉంది, నువ్వు దీనికి సమర్థుడివి. మనం అనుకుంటాం నా వల్ల కాదులే అనుకుంటాం, కానీ అది మన వల్ల ఆయన నిలబడి మన ద్వారా కార్యాలు చేయిస్తాడు. ఆయన నిలబడి ఈ ఉద్యోగం రాదు అనుకుంటే ఖచ్చితంగా ఆయన నిలబడి ఖచ్చితంగా ఉద్యోగాన్ని ఆయన ఇప్పించగలిగిన సమర్థుడు. అంతేకాదు కానీ విపత్కరమైనటువంటి పరిస్థితులు చుట్టుముడుతున్నా, ఆర్థిక పరిస్థితులు చుట్టుముడుతున్నా, ప్రతి విధమైనటువంటి పరిస్థితులు మన చుట్టుముడుతున్నా, అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఇక బ్రతకలేను, ఇంక అయిపోయాను అనుకున్నటువంటి స్థితిలో ఉన్నా, మన జీవితంలో అంతా చీకటి అలుముకున్నా, ఒకటి గుర్తుంచుకోవాలి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ప్రేమకు కృపకు దగ్గర సంబంధం ఉంది. ప్రేమించాడు కనుకనే ఆయన నీ వేళలో కృప చూపిస్తాడు. నువ్వు అనుకునేవన్నీ కూడా రివర్స్లో జరుగుతాయి. ఎందుకని అంటే నువ్వంతా కూడా నీకు తగ్గట్టుగా, నీ స్తోమతకు తగ్గట్టుగా, నీ నాలెడ్జ్కి తగ్గట్టుగా, నీ ఆలోచనలకు తగ్గట్టుగా ఆలోచించటం వల్ల అవన్నీ కూడా పెనుభూతాల్లా కనిపిస్తాయి. కానీ ప్రభువు ఆయనకి అన్నీ సాధ్యము, ఆయనకు సమస్తమును సాధ్యము. మనకు అసాధ్యమే, ఆయనకు సమస్తమును సాధ్యము. కనుక ఆయన నీ ఎడల కృప చూపిస్తే అద్భుతాలను చూస్తాం. ఆయన నీ ఎడల అద్భుతాలు చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కనుకనే నిన్ను ప్రేమిస్తున్నాడు, కనుకనే నువ్వు ఆశీర్వదింపబడుతున్నావు. ప్రియులను గమనించండి. అంతేకాదు కానీ దేవుని కృపలో ఉన్నటువంటి మనము
ఏం చేయాలి? ఎడతెగక ఎల్లప్పుడూ ఏడ్చుచు వారు నన్ను ప్రార్థించుచుండగా వారిని నడిపించదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ప్రియులు గమనించండి, చాలామంది కన్నీరు కారుస్తుంటారు. అయిపోయింది జీవితం అనుకునేటువంటి వారు, అయిపోయింది అని ఏడ్చేటువంటి వారు కన్నీరు విడుచుచు 9వ వచనం, కన్నీరు విడుచుచు ఏం చేస్తున్నారంట? ప్రార్థిస్తున్నారంట. వారిని నడిపించుదును. వారు ఏమాత్రం కూడా భయపడకుండా, జడియకుండా, తొట్టిల్లు పడకుండా చక్కగా పోవు బాటను ఏం చేస్తాడంట? మంచిగా నడిపిస్తాడంట. నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ఎక్కడికి? నీళ్ళ కాలువ యొద్దట, జీవపు మార్గంలోకి, జీవపు ఊట దగ్గరికి ఆయన నడిపిస్తాడు. పిల్లలు గమనించండి. అంతేకాదు కానీ మరొక మాట 23:13 చూడండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేసేదను. కృప అంటే ఏమిటి అని మనకు అర్థం కాదు. ఇదిగో దేవుడు చేసేటువంటి మన ఎడల తన కృప చూపిస్తాడంటే ఎలాంటి కృప అని మనం అర్థం చేసుకుంటే, ఇదిగో ఇలా నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ కన్నీటిని తుడిచివాడు, నీ కన్నీటిని చూచువాడు, నీ కన్నీటిని తుడిచివాడు. అంతేకాదు కానీ నువ్వు తొట్టిల్లిపోకుండా, నువ్వు భయపడకుండా ఆయన నీ మార్గాన్ని సరళం చేసేవాడు. నీ మార్గాన్ని ఎక్కడికి నడిపిస్తాడంట? నీళ్ళ కాలువల యొద్ద నడిపిస్తాడంట. అంతేకాదు కానీ ఇంకా దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిస్తాడు. ప్రతి సమయంలో దుఃఖం, బాధ, దిగులు, దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చుదను. విచారమును కొట్టివేసి వారికి ఆనందమునకు అలుగజేతను. విచారము, దావీదంటాడు, విచారము చేత నా కనులు గుంటలు పడుచున్నవి అంటాడు. విచారము వలన కళ్ళు గుంటలు పడతాయి. చాలామందికి కళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి, గుంటలుగా ఉంటాయి. ఎందుకు గుంటలు పడుతున్నాయి అంటే విచారం వలన గుంటలు పడుతూ ఉంటాయి. ఈ విచారం వలన చాలామంది గుంటలు పడేటువంటి కళ్ళుని మనం గమనిస్తాం. కనుక చాలామంది మొహంలో ఆ గుంటలు ఎందుకు అంటే వేదన, బాధలు, అంతేకాదు కానీ విచారం. అందుకే ప్రభు చెప్తాడు, విచారం వలన మీరేమీ సాధించలేరు, విచారం వలన ఏది సాధించలేరు. అంతేకాదు కానీ మీ యొక్క ఎత్తు కానీ పొడవు కానీ ఏ విధంగా మీరు పెంచుకోలేరు, ఏ విధంగా పెంచుకోలేరు. మన ఏ విధమైనటువంటి విధము మనం చేయలేం. కనుక ఆయనకి సమస్తమును సాధ్యం, ఆయన వల్ల మాత్రమే సాధ్యం. మనం విచారం పడటం వల్ల, దిగులు పడటం వల్ల, కృంగిపోవటం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే మన యొక్క ఎత్తుని మోరైనా పెంచుకోలేం, బెత్తైనా పెంచుకోలేం. కనుక దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ప్రియులు గమనించండి. అంతేకాదు కానీ ఆయన ఏం చేస్తాడంట? నీ విచారమును కొట్టివేస్తాడట. నీ విచారం కొట్టివేసి నీకు ఆనందమును కలుగజేస్తును. అలాగే 16వ వచనం, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుకొనుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదవు. జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదవు. ఏడవకుండా ఊరుకుండుము, కన్నీళ్ళు విడిచరా మానుకొనుము. నీ క్రియ సఫలమవుతుంది. నువ్వేదైతే పని తలంచుకుంటావో, నువ్వేదైతే
నీ యొక్క క్రియలు, నీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి, అవన్నీ కూడా నెరవేర్చబడతాయి. కనుక ఇంకా దిగులు పడకు, ఇంకా భయపడకు. ఏమంటున్నాడంటే, నువ్వు ఏడవక ఊరుకుండము, ఇంకాగు, ఏడవమాక, ఇంకా కన్నీళ్ళు విడుచుట మానము. కొంతమంది కారిపోతుంటాయి, కన్నీళ్ళన్నీ కారిపోతుంటాయి. ఇంకా నీ కన్నీళ్ళు వృధా చేయకు, ఇక కన్నీళ్ళు వృధా చేయకు, కన్నీళ్ళు ఇంకా ఆపేసే. నీ కన్నీటిని ఇంకా వృధా చేయక, నీ కన్నీటిని వేస్ట్ చేయక నువ్వేం చేస్తావు? ప్రభు సన్నిధిలో దేవుడు నీకు తన కృప చూపించి ఆయన ఏం చేస్తాడంట, నీ కన్నీటిని ఆయన తుడిచేటువంటి వాడుగా ఉన్నాడు. నీ కన్నీటిని ఆయన చూశాడు. అందుకే ఆయన అంటాడు, ఇంకా ఆపు, ఇంకా చాలు, ఇంక మానుకో, నీ క్రియ సఫలమైపోయింది. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము ఏడవకూడదు, కన్నీళ్ళు విడిచకూడదు, వేదన చెందకూడదు, విచారము పడకూడదు. విచారము వలన ఉపయోగం లేదు, అనారోగ్య సమస్య తప్పితే ఉపయోగం లేదు. అలాగే 18లో ఒక మాట, చక్కని మాట ఉంటుంది చూడండి. కొన్నిసార్లు దేవుడు తానే మనల్ని ఏం చేస్తాడంట, శిక్షకు పాత్రలను చేస్తాడు. ఎందుకనంటే దేవుడు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు కనుక, దేవుడు మనకు దీవెనలు ఇస్తాడు కనుక, దేవుడు మనల్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు కనుక. ప్రియులారా గమనించండి, ఇదే యెహోవాకు, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. ప్రియులారా గమనించండి, కొన్నిసార్లు సమస్యలు చూసినప్పుడు, బాధలు చూసినప్పుడు మనం ఏం చేస్తాం, మనకు తెలియకుండానే మనం ఏం చేస్తామంటే భయపడుతూ ఉంటాం. జీవితంలో ఏమీ అనుభవించలేదు, జీవితంలో ఏమీ సాధించలేదు, ఏమీ తెలీదు. ప్రతిదీ కూడా ఇప్పుడే ప్రారంభమవుతున్నట్టు ఉంటుంది, ఇప్పుడే ప్రారంభమవుతుంటుంది. మనము సమస్యలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో, ఎప్పుడైతే ఇబ్బందికరంగా ఉంటుందో, ఎందుకంటే గతంలో మనకు అనుభవాలు లేవు కనుక, మనకు ఆ విధమైనటువంటి ఆలోచన లేదు కనుక, ఆ రుచి మనం ఎరగం కనుక, మనకేమవుతుందట, కాడి వేసినప్పుడు అది చాలా భారంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏమిటట చూడండి, అసలు చక్కని కాడికి అలవాటు కాని కోడెల దెబ్బలకు లోబడినట్లుగా ఈ కోడెలు ఏవైతే ఉంటాయో, అనగా ఈ ఎద్దులు ఏవైతే ఉంటాయో అవి ఏం చేస్తాయి, కోడిగా ఇవి ప్రారంభ దశలో ఎప్పుడైతే వాటి మీద ఆ కాడిని పెడతారో, ఆ కాడిని మోయిస్తారో అది చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. మోయలేదు, చాలా ఇబ్బంది పడుతుంది, అటుపోతుంది ఇటుపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు, యజమాని దాన్ని కొడుతూ ఉంటాడు, దాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదేం చేస్తుందట, భరిస్తుందట. అలాగే ప్రియులారా గమనించండి, అలా భరించటం వల్ల ఏమవుతుంది, భరించకుండా అది మొరాయిస్తే ముందుకు సాగదు. ఆ తర్వాత అది ఎంత భారం వేసినా, ఎంత భారం వేసినా, ఎంత భారానైనా కానీ అది ఏం చేస్తుంది, ఈజీగా అది అవతలకు లాక్కెళ్తుంది. దాన్ని కొట్టాల్సినటువంటి పని లేదు, దాన్ని శిక్షించాల్సినటువంటి పని లేదు. అది కాడికి అలవాటు పడాలి. అలాగే జీవితంలో అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, అన్ని వలయాలు మన చుట్టూ ముడుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రారంభ దశలో ఉన్నప్పుడు యవన బిడ్డలు, చాలామంది యవన బిడ్డలు ప్రారంభ దశలో ఏమవుతారు, చుట్టూ ఉన్నటువంటి సమస్యలను చూసి
భయపడిపోతుంటారు, గడగడలాడిపోతుంటారు, జడుస్తూ ఉంటారు. అయ్యో, నా చుట్టూ అంధకారం ఉంది, నా చుట్టూ చీకటి ఉంది, నా చుట్టూ ఒక వలను బిగించినట్టుగా, ఉచ్చును బిగించినట్టుగా ఉంది, నేనేం చేయాలో నాకు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నానే, నాకు ఎవరు ఆదరణకరంగా లేరే అని చెప్పేసి మనం ఏం చేస్తాం? ఆ వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, మనకి ఎదురు వచ్చేటువంటి ఆ తుఫాన్లకి మనం ఏమవుతుంటాం? భయపడిపోతుంటాం. ఈరోజు దేవుడు ప్రారంభ దశలో ఇలాంటి సమస్యల వలయంలో నుంచి మనం వెళ్ళాలి అని స్వయంగా దేవుడు ఏం చేస్తాడు? అనుభవాలను నేర్పిస్తూ ఉంటాడు. ప్రతిదీ అనుభవమే, ప్రతిదీ అనుభవం. ఎందుకంటే జీవితం చాలా ఉంది. ఈ జీవితంలో ప్రతిదీ సమస్య. ఈరోజు ఎదుర్కొంటే సమస్య లేకుండా మనం వెళ్తే జీవితం కాదు. కనుక స్వయంగా ఆయన ఏం చేస్తున్నాడట? శిక్షిస్తున్నాడు. దేనికి మనకు సమస్యలు వస్తున్నాయి, దేవుడికి బాధలు వస్తున్నాయి, దేవునికి ఇబ్బందులు వస్తున్నాయి అంటే స్వయంగా ఆయన ఏం చేస్తాడట? అనుభవాలను నేర్పిస్తుంటాడు, శిక్షిస్తూ ఉంటాడు. ఆ శిక్షించటం వల్లనే మనకి అనుభవాలను నేర్చుకుంటాం. ఇకపై తర్వాత ఏమవుతుందట? అది ఎంతటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, విపత్తుకరమైనటువంటి పరిస్థితి, అది ఎంతటి ఆర్థిక పరిస్థితి అయినా సరే, అది ఏదైనా సరే తట్టుకొని నిలబడాలంటే ప్రారంభ దశలో ఏమవ్వాలట? ప్రారంభంలో కాడి బరువుగా ఉంటుంది. అందుకే ఆయన ఏమన్నాడు? అనగా నా కాడిని ఎత్తుకోండి. హల్లెలూయా. నా కాడిని ఎత్తుకోండి, నా కాడిని ఎత్తుకొని వెంబడించండి. ఏమవుతుందంట? ఆ కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది. కనుక మనం దేనికి అలవాటుపడాలి? కాడికి అలవాటుపడాలి. ఏంటది? జీవితం, సమస్యలు, బాధలు, వీటన్నిటి గుండా వెళ్ళాలి జీవితంలో. కానీ వాటికి అలవాటు పడినప్పుడు, శిక్ష పొందినప్పుడు, దేవుని చేత దెబ్బలు తిన్నప్పుడు దూషించకూడదు. ఏంటంటే శిక్షకు లోబడాలంట. హల్లెలూయా. దేవుని అవమానపరచకూడదు, దేవుని నిందించకూడదు. ఉంది మనకి ఒక మంచి సమయం, ఉంది మనకి ఒక మంచి కాలం. కేవలం ఇది అనుభవాలు మాత్రమే, ఇది అనుభవం మాత్రమే. నీకు అనుభవాలను నేర్పిస్తున్నాడు అంతే. పరిస్థితుల్లో మన కళ్ళెదుట ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అనుభవాలు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వీటన్నిటికంటే దేవుడు ముందుగా మనకు చెప్పింది ఏమిటంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక నేను విడువక నా కృప నీకు చూపిస్తా. ఏదైనా సరే, సమస్యలు ఏవైనా సరే, బాధలు ఏవైనా సరే, కేవలం నిన్ను శిక్షిస్తున్నానంటే, నిన్ను ఇబ్బంది పెడుతున్నానంటే, నిన్ను టైట్ చేస్తున్నానంటే నువ్వు అనుభవాల్లో నుంచి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే. కనుక కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడివైన యెహోవావు. నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. ఏమిటట? దేవుడు మనసును తిప్పుతాడంట. అంతా సరిగ్గా జరుగుతుంది అనుకోండి, అంతా బాగానే జరుగుతుంది అనుకోండి, దేవుని వైపు మనం ఎంత మాత్రం కూడా తిరగం. ఒక విషయాన్ని మనం మర్చిపోతాం. ఒక ఆయన ఉన్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను కరుణిస్తున్నాడు, ఆయన నన్ను కాపాడుతున్నాడు, ఆయన తన కృప చూపిస్తున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. అందుకే అప్పుడప్పుడు ఏం చేస్తాడు? చురకలు పెడుతుంటాడు, అప్పుడప్పుడు శిక్షిస్తూ ఉంటాడు, దండిస్తూ ఉంటాడు. ఆ అనుభవాలను నువ్వు నేర్చుకుంటూ ఉండాలి, ఆ అనుభవాల్లో కూడా నువ్వు వెళ్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందట? మనం ఏం చేస్తామంట? ఆయన వైపు తిరుగుతామంట. అప్పటి వరకు తిరగం, అప్పటి వరకు ప్రార్థన అడదు,
అప్పటి వరకు దేవుడు ఉండడు, అప్పటి వరకు ఏమీ కనిపించవు మనకి. మనం ఎప్పుడైతే శిక్షకి లోబడతామో, శిక్షకు ఇంకా ఒకటి చెప్పనా, శిక్షను అసహ్యించుకున్నవాడు, గద్దింపును అసహ్యించుకున్నవాడు పశుప్రాయుడు. పశుప్రాయుడు అంటే జంతువుతో సమానం. ప్రియులు గమనించండి, మనం శిక్షను గద్దింపును అసహ్యించుకోకూడదు, లోబడాలి. ఈయనేం చేస్తున్నాడు? లోబడేట తత్వంతో ఉన్నాడు కనుక నా మనసు నీ వైపు త్రిప్పుదును. కనుక ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక అంశము, శాశ్వతమైన కృపతో నీ ఎడల నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. ఈ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సందేశం దేవుడు మనకిచ్చి మనల్ని బలపరిచి ఆశీర్వదించాడు. అందుని బట్టి ఆయనకి మహిమ గాక. కనుక ఒకటి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అది ఇప్పుడు అప్పుడు కాదు, ఎప్పుడో అయిపోయిందని కాదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఒకటి, కనుకనే నీ ఎడల కృప చూపిస్తున్నాడు. 2, నీ ఎడల కృప చూపిస్తున్నాడు. ఈ కృప నీ ఎడల ఎలా వ్యక్తపరుస్తున్నాడు? నువ్వు దుఃఖపడే సమయంలో, నువ్వు బాధపడే సమయంలో, నువ్వు కన్నీరు కాస్తున్న సమయంలో, నువ్వు వేదన చెందుతున్న సమయంలో, ప్రతి సమయంలో అయినా ఏం చేస్తున్నాడంట? నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ కన్నీటిని తుడుస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, నీ విచారమును కొట్టివేస్తాను అంటున్నాడు, నీ బాధలు నీ సమస్యలన్నింటినీ కొట్టివేస్తాను అంటున్నాడు, నీ ఆర్థిక పరిస్థితులన్నింటినీ కొట్టివేస్తాను. అంతేకాదు కానీ ఇంకొక సీక్రెట్ అయినటువంటి విషయం కూడా ఏమిటి? ఇవన్నిటినీ రావడానికి కారణం కూడా ఆయన చెప్తున్నాడు. ఏమిటట కారణము? కాడికి అలవాటు పడిన కోడిల వలె ఆయన ఏం చేస్తున్నాడట? శిక్షిస్తున్నాడంట. ఆ శిక్షకు నువ్వేం చేయాలి? లోబడాలి. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఎంతటి సమస్యలైనా, ఎంతటి బాధలైనా, ఎంతటి ఇబ్బందికరమైనటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా సరే నువ్వు ఎదుర్కొని నిలబడటానికి ఆయన ఏం చేస్తున్నాడు? అలవాటు చేస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు. కనుక మనం గమనించాల్సింది ఏమిటంటే, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన కృప నాతో ఉంది. ఇక ఏదైనా సరే కనుక భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, జడియాల్సిన పని లేదు. మన ఆర్థిక పరిస్థితులు కానీ ఏవైనా సరే ఆయన మన ఎడల కృప చూపిస్తున్నాడు. కనుకనే మన ఎడల ఆయన ప్రేమ ఉంది, కనుకనే మనల్ని శిక్షిస్తున్నాడు. మనం కన్నీరు కారుస్తూ చూస్తున్నాడు. ఇక కన్నీరు కార్చాల్సినటువంటి పని లేదు, ఇక బాధపడాల్సినటువంటి పని లేదు, ఇక ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. అంతా కూడా సఫలము. ఏం చేస్తున్నాడంట? ఆ మాట ఒక్కసారి మళ్ళీ చదువుదాం. 9వ వచనం లాస్ట్. చక్కగా పో బాటను నీళ్ల కాలవ యొద్ద వారిని నడిపించుతును, నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా ఏం చేస్తారంట? ఇంకా తొట్టిల్లరు, ఇక తొట్టిల్లేటువంటి పరిస్థితి లేదు. తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించదును. ఎందుకని? సమస్య వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇక ఇబ్బంది లేదు. ఇక ఏం చేస్తాడు? చక్కగా వెళ్ళిపోతాడు. అంతే కదా. ఇవేం చేస్తాయి? ప్రారంభ దశలో ఇబ్బంది పడుతుంటాయి, కోడిలు ఇబ్బంది పడుతుంటాయి, భారాన్ని మోయలేకపోతుంటాయి, కాడిని లాగలేకపోతుంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటాయి, దెబ్బలు కొడుతూ ఉంటారు. కానీ ఇవి అలవాటు పడిన తర్వాత, దెబ్బలకి అలవాటు పడిన తర్వాత, ఓ ఇదే జీవితం, ఈ సమస్యలు గుండానే పోవాలి, ఇబ్బందులు గుండానే పోవాలి,
ఆర్థిక పరిస్థితులు గుండానే పోవాలి, వీటన్నిటిని దాటుకుంటూ పోవాలి, వీటన్నిటిని మోసుకుంటూ పోవాలి. అప్పుడేమవుతుందో తెలుసా? ఈజీగా ఎంతటి భారాన్నైనా మోయగలుగుతాయి, ఎంతటి భారాన్నైనా లాగలుగుతాయి. వాటిని కొట్టాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే అనుభవాలు పాఠాలు నేర్పించాయి. అనుభవం ఏం చేసింది? చక్కగా నడిపిస్తుంది. తొట్టిల్లిపోవు, ఇక 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 అటు ఇంకా భయపడవు, చక్కగా పోతాయి. అంతేకాదు కానీ పోవు, చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపిస్తారు. నీళ్ళ కాలువల యొద్ద. ఎందుకని నీళ్ళ కాలువ? నీళ్ళ కాలువ దేనికి చెప్పండి? సేద తీరడానికి. హల్లెలూయా. మనం పోయేటువంటి మార్గంలో మనకేం కావాలా? సేద తీరాలి. మధ్యలో నీళ్ళ కాలువ ఒకటి ఉంది, నీళ్ళ కాలువ ఉంది. ఆ నీళ్ళ కాలువ యొద్ద మనల్ని ఉంచుతాడు. నీళ్ళ కాలువ ఆయన యొక్క కృపాక్షేమము, నీళ్ళ కాలువ ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క జీవ ఊట, జీవజలము. ఆయన వాక్యాన్ని మనము అనుభవించేటువంటి వారు ఉంటాం, సేద తీరేవారు ఉంటాం. ప్రియులారా గమనించండి, ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనల్ని ప్రేరేపిస్తుందో, బలపరుస్తుందో, ఎక్కడ లేనటువంటి నెమ్మది ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? నీళ్ళ కాలువ ఎద్దట ఎలాగైతే అవి సేద తీరుతాయో అలాగే నువ్వు వాక్యము దగ్గరకు వచ్చి, వాక్యం దగ్గరికి నేను సంతగా ఆయన చేర్చి నిన్ను సేద తీరుస్తాడంట. మనల్ని సేద తీరుస్తాడు. జరగబోయేవన్నీ కూడా ఆయన చెప్తాడు, అనుభవాలు నేర్పిస్తాడు. దేనికి భయపడాల్సినటువంటి పని లేదు, దేనికి దిగులు పడాల్సినటువంటి పని లేదు. రేపటి దినమును గురించి చింతించాల్సినటువంటి పని లేదు. అన్నీ తెలుసు ఆయనకి. మనకేం కావాలో తెలుసు, మనకేమి ఇవ్వాలో తెలుసు, మనం ఏమి ధరించుకోవాలో తెలుసు, మనం ఏం తినాలో తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, అవి పంటలు సమకూర్చుకొనువు, ఆయనను వాటికి ఆహారాన్ని ఇస్తున్నాడు కదా. కానీ మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? వాటికంటే నువ్వు శ్రేష్టం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తాడు కనుక. వాటికంటే శ్రేష్టము. దేవుడు పక్షిని ప్రేమించలేదు, జంతువులను ప్రేమించలేదు, నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, మనిషిని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? శాశ్వతం. ఆయన ఉన్నంతకాలం, మనం ఉన్నంతకాలంగా, ఆయన ఉన్నంతకాలం. ఆయన అంటే అనంతం, ఆయనకి ఇంకా లెక్కలేదు, శాశ్వతం. అంతగా నేను ప్రేమించాడు కనుకనే విడువకని ఎడల కృప చూపిస్తున్నాడు. కనుకనే ఏం చేస్తున్నాం? పోషించబడుతున్నా, సంరక్షించబడుతున్నా, కాపాడబడుతున్నా. ఏదో అలజడి వచ్చింది కదా అని భయపడాల్సిన పని లేదు. దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు, అనుభవాలు నేర్పిస్తున్నాడు. దేవుడు అనుభవాల గుండా మనల్ని నడిపిస్తున్నాడు. ఆ అనుభవాల నుంచి మనం వెళ్ళాలి, అనుభవాలకి లోబడాలి. అనుభవాల గుండా మనం పోతే అది ఎంతటి పెద్ద విపత్కరమైన పరిస్థితి మన ఎదురు వచ్చినా కానీ ఎదురు నిలబడతాం. రానున్న కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, దేవుని పని చాలా చేయాలి. అలాంటప్పుడు ఇంతకు మించినటువంటి అనుభవాలు, ఇంతకు మించినటువంటి శ్రమలు, ఇంతకు మించినటువంటి బాధలు, ఇంతకు మించినటువంటి వేదన మనం అనుభవించాలి. దీంట్లోనే మనం కృంగిపోయి కుషించుకుపోయి విచారం చేత, దుఃఖము చేత బాధపడుతూ ఉంటే రానున్న వాటిని ఎలా తట్టుకోగలగాలి? మొదట్లో ఏం చేస్తారట? కోడిలకి కొంచెం వేస్తారు, బరువులు కొంచెం వేస్తారు, కొద్దిగా మాత్రమే లాగిస్తుంటారు. తర్వాత ఎక్కువ వేస్తారు, బరువు ఎక్కువ వేసి లాగిస్తారు, ఎక్కువగా పని చేపిస్తారు. అలాగే మనం ఎంతటి సమస్యనైనా కానీ ఢీకొనటానికి ప్రేరేపిస్తాడు. కనుక ఒకటి గుర్తుంచుకోవాలి,
శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కృప నా ఎడల ఉంది, విడువక తన కృపను నా ఎడల చూపిస్తాడు అన్న విషయాన్ని గుర్తించి మనం ముందుకెళ్దాం. తల వంచని ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల రాజా, నీ కృప పొందా. ఈరోజు నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు. ఇదిగో శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. భయపడకు, దిగులు పడకు, కన్నీరు కార్చుకో, విచారించుకో, బాధపడకు. ఇదిగో ఒక విషయం తెలుసా? ఏమిటి ఆ విషయం? దేవుడు నీకు ఒక తర్ఫీదుని ఇస్తున్నాడు ఈ జీవితంలో. ఈ బాధలు చూసి కృంగిపోతున్నావా? ఈ ఇబ్బందులు చూసి కృంగిపోతున్నావా? ఈ శ్రమల గురించి కృంగిపోతున్నావా? విచారం చేత ఏడుస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? ఏమైనా సరే నీకు అనుభవాలు నేర్పిస్తున్నాను. నిన్ను బలపరుస్తాను. దిగులు పడకము, జడియకము, కృంగిపోకము. నా కృప నీ ఎడల వ్యక్తపరుస్తున్నా. నిన్ను ప్రేమిస్తున్నాను కనుక తన కృప మనల ఎడల వ్యక్తపరుస్తున్నాను. ఈరోజు దేవుడు తన వాక్యములతో బలపరిచాడు, మాట్లాడాడు, సూటిగా తెలియజేస్తున్నాడు. కనుక ఇకపై భయం పడేటువంటి వారిగా, దిగులు పడేటువంటి వారిగా, జడిసేటువంటి వారిగా ఉండకుండా ఉందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యము ద్వారా నన్ను బలపరిచారు, నీ వాక్యం ద్వారా నన్ను హెచ్చరించారు, నీ వాక్యం ద్వారా నన్నుకు ఓదార్పునిచ్చారు, నీ వాక్యం ద్వారా నన్ను బలపరిచి ధైర్యాన్ని ఇచ్చారు, నా కన్నీటిని చూశారు. ఇంక మానుకో, కన్నీరు ఎడవకు, చాలు. నీ విచారమును కొట్టివేస్తాను, నీ దుఃఖమును తీసివేస్తాను, నీ బాధను తీసివేస్తాను. కేవలం ఈ అనుభవాలు మాత్రమే. నువ్వు లోబడి జీవించు, వాడికి లోబడి ఉండు. ఇంకా ఎదురొచ్చేటువంటి ఆర్థిక సమస్యలను ఢీకొనాలంటే వీటిని అనుభవించాలి. అయినా సరే నువ్వు సమస్యల గుండా వెళ్తున్నా, ఇబ్బందులు గుండా వెళ్తున్నా సరే, ప్రతి చిక్కుముడిని నేను విడిపిస్తాను, ప్రతి ఆర్థిక పరిస్థితిని నేను తొలగిస్తాను, ప్రతి అసమానతను, అనారోగ్య సమస్యను నేను తీసివేస్తాను. నీ ఎడల కృప చూపిస్తున్నాను కనుక, నేను ప్రేమిస్తున్నాను కనుక నువ్వు సజీవులకులో ఉండి ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు. ఎంత మాత్రం కూడా విచారము పడమాకు అని నాతో మాట్లాడారు తండ్రి. నీకే మహింకెళ్ళం గాక. చెరి వచ్చిన వారితో మాట్లాడారు, నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు. అందుబట్టి నీకే మహింకెళ్ళం గాక. విన్న వాక్యము తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకొని, మీరు ఇచ్చినటువంటి ఆదరకరమైనటువంటి మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని, వాటిని నెమరు వేసుకొని వాక్యానుసారంగా జీవిస్తూ ధైర్యాన్ని చేతపట్టుకొని, నీ కృప నా ఎడల ఉంది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను కాపాడే దేవుడు అని ముందుకు నడిచేటువంటి భాగ్యం తెచ్చమని చేరువచ్చి నీ పిల్లలు దీవించండి, ఆశీర్వదించండి. రాలేక వెనకబడుతున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డలను ప్రభా నీ సన్నిధిలో, నీ చిత్తమైతే నీ సన్నిధికి నడిపించుకోమంటుచున్నా. నీ కృపను ప్రతి బిడ్డ మీద ప్రసరింపజేయమనడుచున్నా. నీ చిత్తమైతే మరొక దినం నీ సన్నిధిలో కలిసి నిన్ను ఆరాధించుకున్నట్టుకు, నేను గణపరచుటకు నీ కృపను మా ఇళ్ళ వ్యక్తపరచమని, ఆశీర్వదించమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ప్రార్థన కూడిక ముగించబడింది. సెలవు తీసుకుందాం. ఆమేన్.